మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లలమైన మనమును పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుతున్నారు. మనము పరిశుద్ధులమైతే ఆయనకు గౌరవాన్ని ఘనతను కలుగు చేస్తాం. మనము అపవిత్రులమైతే ఆయనకు అవమానాన్ని కలుగు చేస్తాం. నీ తండ్రి అయిన దేవునికి గౌరవాన్ని నీవు కలుగు చేస్తే నీవు నీ తండ్రికి ప్రియమైన కుమారుడుగా ఉంటావన్నమాట. నీ తండ్రి అయిన దేవుణ్ణి నీవు అవమానపరిస్తే ఆయన నిన్నైనా నన్నైనా అసహ్యించుకుంటాడు. తండ్రిని గౌరవించేవారు పరిశుద్ధులుగా ఉంటారు, పరిశుద్ధమైన తలంపులు కలిగి ఉంటారు, పరిశుద్ధమైన ఆలోచనలను కలిగి ఉంటారు, పరిశుద్ధమైనటువంటి క్రియలను చేస్తారు, పరిశుద్ధమైన నడత ప్రవర్తనను కలిగి ఉంటారు. వాటిని బట్టి తండ్రి అయిన దేవునికి గౌరవాన్ని, ఘనతను, కీర్తిని కలుగు చేస్తారు, మహిమను కూడా కలుగు చేస్తారు. అలా కాకుండా మనము అపవిత్రులమైతే, అనగా అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన నడత, అపవిత్రమైన ప్రవర్తనను మనం కలిగి ఉంటే ఆ పక్షమందు ఆయనకు అవమానమును కలుగు చేసిన వారము, ఆయనకు మనం అసహ్యులుగా మారు. నిన్ను నీ తండ్రి అసహించుకుంటే నీ తండ్రి నిన్ను అసహించుకుంటే ఎవరితో చెప్పుకోవాలి? మనం ఏం చేయాలి? ఒక బిడ్డ తండ్రి యొక్క ప్రేమను పొందితే ధన్యులు. తండ్రి అసహించుకున్నటువంటి బిడ్డలు దౌర్భాగ్యులు అన్నమాట. నీ తండ్రి నిన్ను ప్రేమిస్తే, నీవు గనక ఆయనకు ప్రియమైన బిడ్డగా ఉంటే బహుదీవెనలను ఆయన దయచేస్తాడు, క్షేమాన్ని కలుగు చేస్తాడు. నీవు ఆయనకు అసహ్యమైతే అది ఒక దౌర్భాగ్యపు స్థితి. అది అధమ స్థాయికి కలుగు చేస్తుందన్నమాట. అందువలన ఒక బిడ్డ క్షేమంగా ఉండాలి అని అంటే తండ్రి యొక్క దీవెనలను పొందాలి. తండ్రి యొక్క దీవెనలను పొందాలి అంటే ఆ బిడ్డ తండ్రికి ప్రియమైన బిడ్డగా ఉండాలి. తండ్రికి ప్రియమైన బిడ్డగా ఉండాలి అంటే పవిత్రమైన ఆలోచనలు, పరిశుద్ధమైనటువంటి తలంపులు, పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైనటువంటి క్రియలు, నడత, ప్రవర్తన, వీటన్నిటిని కూడా ఒక బిడ్డ కలిగి ఉండాలి. మనము ఈ లోకంలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతకాలి. ఈ లోకము మనం బ్రతకడానికి అనుకూలంగా ఆయన ఏర్పాటు చేసిన, మనము గనక ఆ లోకములో దేవునికి విరుద్ధంగా జీవిస్తే 70-80 సంవత్సరాలు క్షేమంగా బ్రతకడం అనేది చాలా కష్టం అన్నమాట. ఈ లోకం నాది అనుకుని మనకి ఇష్టం వచ్చిన విధంగా జీవిస్తే లోకంలో ఎంతో కాలం బ్రతకము.
మనకు ముందున్న వాళ్ళు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు. వారికి ఎందుకు ఈ లోకంలోనికి వచ్చినారో తెలియదు, ఎందుకు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారో కూడా తెలియదు అన్నమాట. మనకైతే ఈ లోకంలోనికి మనం రావడానికి కారణమేమో తెలుసు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళేసరికి ఏ లక్ష్య సాధనతో మనం లక్ష్యాన్ని సాధించి ఏ ఫలితాలను మనం తీసుకొని వెళ్ళాలని కూడా మనకు తండ్రి అయిన దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. అందువలన మనకు ముందు అనేకులు లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. మనమును ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. ఈ లోకంలో ఉన్నంతకాలము తండ్రి అయిన దేవునికి ప్రియమైన పిల్లలుగా మనం ఉండడం అనేది అది మన భాగ్యం అన్నమాట. నీవు ప్రియమైన బిడ్డగా నీ తండ్రి అయిన దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండగలిగితే ఆయనకు గౌరవము ఘనత కలుగుతాయి. ఆయన నిన్ను అసహించుకునే విధంగా జీవిస్తే ఆయనకు అవమానం, ఘనహీనత, అపకీర్తి కలుగు చేస్తుంది. అందువలన సంఘములో ఉన్న వ్యక్తులు తండ్రి అయిన దేవుణ్ణి గౌరవించడానికి ప్రతి సమయంలోనూ ప్రతి క్షణము మనం ప్రయాసపడాలన్నమాట. అనగా క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞలను, అనగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకిచ్చినటువంటి ఆజ్ఞలను మనము అనుసరించి జీవించాలన్నమాట. క్రీస్తు ఆజ్ఞలను అనుసరించేవారు తండ్రి అయిన దేవునికి గౌరవాన్ని కలుగు చేసేవారు. క్రీస్తు ఆజ్ఞలను అనుసరించినటువంటి వారు తండ్రి అయిన దేవునికి అవమానాన్ని కలుగు చేసేవారు అన్నమాట. క్రీస్తు నీ కుటుంబంలో ఏ ఏ ఆజ్ఞలను నీకు అనుగ్రహించినాడో నీవు సంపూర్ణంగా గ్రహించాలి. అలాగే సంఘంలో ఏ ఏ ఆజ్ఞలను నీకు ఆయన అనుగ్రహించినాడో సంపూర్ణంగా తెలుసుకోవాలి. సమాజంలో ఉన్నప్పుడు సైతము ఏ ఆజ్ఞలను ఆయన అనుగ్రహించి ఉన్నారో ఆ ఆజ్ఞలను మనము సంపూర్ణంగా ఎరగాలను. నీకు కుటుంబంలో ఇవ్వబడిన ఆజ్ఞలను అనుసరించి జీవించాలి. దేవునికి ప్రియమైన బిడ్డగా మారుతాం, దేవుని గౌరవిస్తాం. సంఘములో నీకు ఇవ్వబడిన ఆజ్ఞలను నీవు అనుసరించి జీవించాలి. సంఘ స్థాయిలో ఆయన గౌరవిస్తావు అన్నమాట. సమాజంలో సహితము నీకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను నీవు అనుసరించగలిగితే సమాజంలో సహితం ఆయనకి గౌరవాన్ని కలుగు చేస్తావు. కనుక అన్ని స్థలములలో కుటుంబంలోనూ సంఘంలోనూ సమాజంలోనూ ఆయన్ని గౌరవించడమే మన జీవితంగా మనం మలుచుకోవాలన్నమాట. ఆయన్ని గౌరవించడానికి ఆయన తన కుమారుడి ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలను కుటుంబ స్థాయిలో సంఘ స్థాయిలో మనం అనుసరించాలి. తండ్రి అయిన దేవుడు ఈ శరీరాన్ని మనకివ్వడానికి గల కారణము ఆయన కుమారుని యొక్క ఆజ్ఞలను అనుసరించడం కొరకే ఈ శరీరాన్ని ఇచ్చినాడు ఆయన. క్రీస్తు ఆజ్ఞలను నీ శరీరము అందుల అవయవాలతో అనుసరించడానికి ఆయన శరీరాన్ని ఇచ్చినాడు. కనుక ఈ శరీరము క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడం కొరకు ఈ శరీరాన్ని మనం వాడుకోవాలన్నమాట. ఎవరు క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుకూలముగా ఈ శరీరమును అందుల అవయవాలను వాడతారో ఆ శరీరము అందుల అవయవాల ద్వారా జరిగే క్రీస్తు ఆజ్ఞలను అనుసరించిన క్రియలు ఉన్నాయే ఆ క్రియల ఫలితము ఆయనకు గౌరవాన్ని, ఘనతను, కీర్తిని, మహిమను ఆ క్రియలు కలుగు చేస్తాయి. నీవు నీ శరీరముతో చేసే క్రియలే నీ దేవునికి గౌరవాన్ని, ఘనతను కలుగు చేస్తాయి. నీవు నీ శరీరముతో చేసే క్రియలే నీ తండ్రి దేవునికి అవమానాన్ని, ఘనహీనతను కలుగు చేస్తాయి. అందువలన సంఘములో ఉన్న పురుషులైన స్త్రీలైన మన శరీరం యొక్క అవయములతో క్రీస్తు యొక్క ఆజ్ఞలను క్రియలుగా చేసి ఆయన్ను ఘనపరచి గౌరవించవలసిన బాధ్యతను మనం కలిగి ఉన్నాము. ఆజ్ఞ
అంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలు నీకు ఇష్టము కావు, కానీ అవి దేవునికి ఇష్టమైన ఆజ్ఞలు అన్నమాట. నీ దేవునికి ఇష్టమైన ఆజ్ఞలను ఆయన తన కుమారుని ద్వారా నీకు నాకు అనుగ్రహించినాడు. ఆ ఆజ్ఞలు ఆయనకి ఇష్టమైనవి, ఆయన కుమారునికి సహితము ఇష్టమైనవి. అందువలన తన కుమారుడైన క్రీస్తు యేసు దేవుని ఆజ్ఞలను పొంది ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆ ఆజ్ఞలను లోకములో ఆయన ప్రకటించి బోధించి ఆజ్ఞలను ఈ లోకాంతం వరకు ఉన్నటువంటి మనుషులకు ప్రకటించడానికి, సంఘానికి ప్రకటించడానికి ఆ ఆజ్ఞలను అపోస్తలులకు అప్పగించి వెళ్ళగా అపోస్తలులు ఆ ఆజ్ఞలను సంఘాల్లో వారు ప్రకటించినారు, వారు పత్రికలుగా వ్రాసి వాళ్ళు వెళ్ళిపోయినారు. కనుక క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనము అపోస్తలుల యొక్క పత్రికలలో చూడగలము, సువార్తలలో చూడగలము, పత్రికల్లో కూడా మనం చూడగలము. క్రీస్తు యొక్క ఆజ్ఞలను పత్రికలలో నుండి నీ హృదయంలోనికి, నీ మనసులోనికి ఆజ్ఞలను చేర్చుకోవలసి ఉందన్నమాట. నీకు ఇష్టం కాకపోయినా క్రీస్తు యొక్క ఆజ్ఞలను నీవు అనుసరిస్తే ఆయనకి సంతోషము, ఆయనకి గౌరవం అన్నమాట. నాకు ఇష్టం లేదు ఈ ఆజ్ఞలు అని నీవు ఆజ్ఞలను అతిక్రమిస్తే బాహాటముగా ఆయనకి అవమానాన్ని కలుగు చేసినటువంటి వాళ్ళం అవుతాం. అందువలన క్రీస్తు యొక్క ఆజ్ఞలకు మనం చాలా ప్రాముఖ్యతను ఇవ్వాలన్నమాట. అవి మన జీవితాన్ని మార్చగలవు. క్రీస్తు యొక్క ఆజ్ఞలు మన జీవితాన్ని మార్చగలవు. క్రీస్తు యొక్క ఆజ్ఞలు మన నడతను మార్చగలదు. క్రీస్తు యొక్క ఆజ్ఞలు మన ప్రవర్తనను మార్చగలదు. క్రీస్తు యొక్క ఆజ్ఞలు మన మాటలను మార్చగలదు, మన తలంపులను మార్చగలదు, మన ఆలోచనలను మార్చగలదు. క్రీస్తు యొక్క ఆజ్ఞలు నీవు అనుసరించడం వలన నీవు క్రీస్తు యొక్క మహిమలోనికి రూపాంతరం చెందుతావు అన్నమాట. క్రీస్తు ఆజ్ఞలకు మహా శక్తి ఉంది. క్రీస్తు ఆజ్ఞలలో జీవం ఉంది. క్రీస్తు యొక్క ఆజ్ఞలలో జ్ఞానం ఉందన్నమాట. క్రీస్తు యొక్క ఆజ్ఞలు నీకు వివేకమును అనుగ్రహిస్తాయి. క్రీస్తు యొక్క ఆజ్ఞలు నీకు బుద్ధిని, తెలివిని దయచేస్తాయి. క్రీస్తు యొక్క ఆజ్ఞలు ఉన్న చోట ఇవన్నీ ఉంటాయన్నమాట. క్రీస్తు యొక్క ఆజ్ఞలు లేని చోట అజ్ఞానం ఉంటుంది, బుద్ధిహీనత ఉంటుంది, అవివేకం ఉంటుంది, అవివేచన ఉంటుంది. ఎక్కడ అజ్ఞానము, బుద్ధిహీనత, అవివేకము, అవివేచన ఇవి ఎక్కడ ఉంటాయో అక్కడ జీవితాలు పతనమైపోతాయి. జీవితం పతనము కాగా మనస్సుకు ఏమాత్రము ప్రశాంతత ఉండదన్నమాట. అజ్ఞానము, అవివేకము, అవివేచన ఇవి ఉన్న చోట మనుషులు మంచిగా మాట్లాడలేరు, మంచిగా ఆలోచనలు రావు, మంచి తలంపులు రావు, మంచి ప్రవర్తన, మంచి నడవడిక ఏవి ఉండవను. అన్నీ తన్ను తాను అవమానపరుచుకునే మాటలే, తను తాను గణహీనపరుచుకునేటువంటి క్రియలను మనం మాట్లాడేస్తుంటాం. మనం మాట్లాడే మాటలే మనకు గౌరవాన్ని కలుగు చేస్తాయి. మనం చేసే క్రియలే మనకు గౌరవాన్ని కలుగు చేస్తాయి. అదే సమయంలో మనం మాట్లాడే మాటలు, మనం చేసే క్రియల వలన మనకు అవమానం కలుగుతుంది అన్నమాట. నీకు గౌరవం అవసరమా, అవమానం అవసరమా అని అనుకుంటే దేన్ని కోరుకుందాం? మనము గౌరవాన్ని కోరుకుందామా, అవమానాన్ని కోరుకుందాం? అవమానాన్ని కోరుకుంటే వచ్చేది కాదు, అది కొనుక్కుంటే దొరికేది కాదు. అది నీ మాటలలో, నీ క్రియలలో దాగి ఉంది గౌరవం. నీ తలంపులలో దాగి ఉంది, నీ ఆలోచనలలో దాగి ఉంది గౌరవం అని.
అలాగే అవమానం అనేది కూడా అక్కడ దాగి ఉందన్నమాట. నీవు గౌరవాన్ని కోరుకుంటే గౌరవార్థమైన మాటలను నీ నాలుకతో ఉచ్చరిస్తావు. గౌరవార్థమైన క్రియలను నీ దేహం యొక్క అవయములతో నీవు చేస్తావన్నమాట. అవమానాన్ని కలిగించే చెడ్డ మాటలను ఉచ్చరించి చెడ్డ క్రియలను దేహం యొక్క అవయవాలతో చేసి గౌరవాన్ని పొందాలంటే అది గౌరవం రాదు అన్నమాట. అందువలన గౌరవాన్ని పొందగలిగే విధంగా, ఘనతను పొందగలిగే విధంగా క్రీస్తు యొక్క ఆజ్ఞలను నీ హృదయములో మనస్సులో ఉంచుకొని నీ దేహ అవయవాలలోనికి క్రీస్తు యొక్క ఆజ్ఞలను అప్లై చేసుకొని శరీరంతోనూ అందరి అవయవాలతోనూ క్రీస్తు యొక్క ఆజ్ఞలను నీకు ఇష్టం లేకపోయినా వాటిని క్రియారూపకంగా మార్చి చేస్తే, చూపిస్తే అందులో నుంచి గౌరవం, ఘనత కలుగుతుందని. నీ దేవుడు నిన్ను గౌరవిస్తాడు, నీ ప్రభువు నిన్ను గౌరవిస్తాడు. మనుషులు గౌరవించకపోయినా వారు గౌరవిస్తారు. అందువలన క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం అనుసరించడానికి మనలో ప్రతి ఒక్కరూ బహు జాగ్రత్త పడాలన్నమాట. బహు మెలకువ కలిగి ఉండాలి. క్రీస్తు తన అపోస్తలుల ద్వారా ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను మనం ఎరుగుతామన్నాం. ఎఫెసీ 5వ అధ్యాయము 22వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా సెలవిచ్చినాడు. అక్కడ ఆయన ఏం సెలవిచ్చినారు అంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీరును మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని అన్నాడు. నీ సొంత పురుషునికి నీవు లోబడడం, పరాయి పురుషునికి లోబడడం కాదు. నేను నీ సొంత పురుషునికి నీవు లోబడడం, ఇది ప్రభువు యొక్క ఆజ్ఞ. సంఘములో ఉన్నటువంటి స్త్రీలు సొంత పురుషునికి లోబడాలి. ప్రభువునకు వలె సొంత పురుషులకు లోబడి ఉండాలన్నమాట. ఎందుకనగా కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 3వ వచనం, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు. అంటే స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు అన్నమాట. క్రీస్తుకు శిరస్సు దేవుడు. కనుక క్రీస్తు దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను ఆయన అనుసరించినారు. ఎందుకంటే ఆయనకు శిరస్సు దేవుడు అన్నమాట. క్రీస్తుకు శిరస్సు దేవుడు అన్నమాట. అందువల్ల క్రీస్తు మనుషుల మాటలు ఏ మాటలు వినలే. ఆయన ఎంతోమంది మనుషుల మధ్యన ఆయన తిరుగులాడిన, ఎంతోమందికి ఆయన బోధించిన, ఎంతోమందిని స్వస్థపరిచిన మనుషుల మాటలను ఎక్కడ ఆయన అంగీకరించలేదండి. ఆయన దేవుని మాటలనే అంగీకరించినాడు. ఆయన బోధనే ఈ లోకంలో ఆయన బోధించినాడు. ఆయన క్రియలనే ఆయన లోకంలో చూపించినాడు అన్నమాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని, నా అంతటి నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహించెదరు. 29వ వచనంలో, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు,
ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదు. 7వ అధ్యాయం 16వ వచనం, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది. అలాగనే 5వ అధ్యాయం 19వ వచనం, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయును వాటినే కుమారుడును అలాగే చేయును. కనుక ఇక్కడ చూడండి, క్రీస్తునకు శిరస్సు దేవుడు. కనుక లోకంలో ఆయన ఉన్నప్పుడు ఎవరి మాటలు ఆయన వినల. దేవుని మాటలే విన్నాడు ఆయన. దేవుడు చెప్పిందే చేసినాడు. దేవుడి మాటలే విన్నాడు. అందువలన ఆయనకు శిరస్సుగా ఉన్న తండ్రి అయిన దేవుణ్ణి ఆయన ఘనపరిచినాడు. యోహాను 8వ అధ్యాయం, యోహాను 8వ అధ్యాయంలో యేసు ప్రభువు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. నా తండ్రిని ఘనపరచువాడను అని ఆయన అన్నాడు అన్నమాట. క్రీస్తు యేసు తన తండ్రిని ఘనపరిచినాడు, గౌరవించినాడు. కారణము ఆయన మాటలే ఈయన విన్నాడు, ఆయన చెప్పిన దాన్ని ఈయన చేసినాడు. ఎందుకంటే దేవుడు క్రీస్తునకు శిరస్సు. క్రీస్తు శరీరం అయితే దేవుడు శిరస్సు. శిరస్సును ఆయన గౌరవించినాడు, శిరస్సును ఘనపరిచినాడు, శిరస్సుకు లోబడ్డాడు. అలాగే ప్రతి పురుషునికి కూడా క్రీస్తు శిరస్సు అన్నమాట. సంఘములో ఉన్న ప్రతి పురుషుడు నాకు శిరస్సు క్రీస్తు అనే ఒక సంపూర్ణ నిశ్చయితను కలిగి ఉండాలి. పురుషులు నాకు శిరస్సు క్రీస్తు అని భావించాలి. నీవు క్రీస్తు యొక్క మాటలను వినాలి, క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. నీవు క్రీస్తు యొక్క మాటలు వినకుండా క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా పోతే నీ ప్రభు అయిన క్రీస్తు యేసు నీకు శిరస్సుగా ఉండగా ఆ శిరస్సును నీవు అవమానపరిచినట్టు అన్నమాట. కనుక సంఘంలో ఉన్న ప్రతి పురుషుడు తనకు శిరస్సుగా ఉన్న క్రీస్తును గౌరవించాలి, ఆ శిరస్సుకు లోబడాలి, ఆ శిరస్సుకు విధేయులు కావాలి, ఆ శిరస్సును హెచ్చించాలి, ఆ శిరస్సును ప్రేమించాలి, ఆ శిరస్సును గౌరవించాలి. నీకు క్రీస్తు శిరస్సు అయితే నీ క్రీస్తును నీవు గౌరవించకపోతే మరెవరు గౌరవిస్తారు? నీ శిరస్సు యొక్క మాటలను నీవే వినకపోతే మరెవరు వింటారు? నీ శిరస్సు యొక్క ఆజ్ఞలను నీవే అనుసరించకపోతే మరెవరు అనుసరిస్తారు? ఆ పక్షమందు నీవు క్రీస్తు యొక్క మాటలను విని క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించిన వాడు అవుతావా, నీ శిరస్సును నీవే గౌరవించిన వాడు అవుతావు? నీవు క్రీస్తు మాటలు వినకపోతే, నీవు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించకపోతే నీ శిరస్సునకు నీవే అవమానాన్ని, ఘనహీనతను కలుగు చేస్తావు. నీ ప్రభు అయిన క్రీస్తు యేసు తనకు శిరస్సు అయిన తండ్రి అయిన దేవునికి అవమానాన్ని కలుగు చేయలేదు, ఘనహీనతను కలుగు చేయలేదు. ఆయన గౌరవాన్ని, ఘనతను, కీర్తిని, మహిమను కలుగు చేసి యోహాను 17:4 వచనంలో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతాను. అంటే తండ్రి అయిన దేవుడు శిరస్సుగా ఉండి తనకు శరీరమైన క్రీస్తునకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ కూడా క్రీస్తు యేసు అనుసరించి తండ్రి అయిన దేవునికి మహిమను కలుగు చేసి నీవు నిజముగా క్రీస్తుని శిరస్సుగా పొంది ఉంటే, నేను నిజముగా శిరస్సుగా కలిగి ఉండు, ఉత్తమ మాటలు కాదు, ఉత్తమ మాటలే కాదు, నీవు బాప్తిస్మములో క్రీస్తును ధరించుకున్నది నిజమే అయితే
నిజముగా క్రీస్తును నీవు శిరస్సుగా భావిస్తే, నీవు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించాలి. నీవు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించకుండా నీ మాటలు నీ భార్యని వినమనడం న్యాయం కాదు. ఎందుకంటే ఆమెకి నీవు శిరస్సు, నీ శిరస్సు మాటలు నీవు వినకుండా నీ మాటలు మరొకరు వినాలి అని అనడము ఏమాత్రము అది అంగీకరించదగిన విషయం కాదు. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును. ఇది ప్రభువు చెప్పిన మాట. కనుక నీవు నీ ప్రభువుకు లోబడకుండా పోతే, నీ ప్రభువును గౌరవించకుండా పోతే, ఆ పక్షమందు నీ భార్య నీకెందుకు లోబడాలి, నిన్నెందుకు గౌరవించాలి? నీవు మాత్రం ఆయన మాటలు వినకూడదు, నీ భార్య మాత్రం నీ మాటలు వినాలి. నీవు మాత్రం ఆయన ఆజ్ఞలను అనుసరించకూడదు, నీ భార్య మాత్రం నువ్వు చెప్పిన ప్రతి పని చేయాలి. ఎక్కడి న్యాయమైనది? అది న్యాయమే కాదు. ఎందుకంటే క్రీస్తుకు శిరస్సు దేవుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు భార్య, పురుషుడు. కనుక నీవు క్రీస్తు మాటలు వింటే, నీవు క్రీస్తు ఆజ్ఞలను అనుసరించి జీవిస్తే, నీ జీవితాన్ని నీ భార్య చూస్తూ ఉందన్నమాట. ఆయన క్రీస్తు చెప్పిన దాన్ని వింటాడు, క్రీస్తు చేయబడిన దాన్ని చేస్తాడు ఆయన. ప్రతి భార్య కూడా చూడండి, ఆమె మాత్రం అమ్మ నాన్నల మాటలు వింటుంటుంది అన్నమాట. భర్త మాత్రం తన మాటలే వినాలని పట్టుబడుతుంది. లోకంలో భార్యలు చాలామంది చూడండి, ఆమె ఎవరు మాటలు వింటుంటుంది? శిరస్సు మాటలు విందు, నాయన తోక మాటలు వింటుంటుంది అన్నమాట. అమ్మ నాయన మాటలు వాళ్ళు ఇక్కడ భర్త మాటలు విందు, భర్త తన మాటలు వినాలి అని అంటుంది. లోకాన్ని అపవాది అలా మార్చి పెట్టేసినాడు అన్నమాట. మనము అలాంటి స్థితిలో నుంచి సంఘంలోనికి వచ్చిన వాడు. కనుక సంఘంలో క్రీస్తుకు శిరస్సు దేవుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, భార్యకు శిరస్సు భర్త. అందువలన నీవు భర్తగా ఉండి క్రీస్తు యొక్క మాటలను వింటూ క్రీస్తు చెప్పిన క్రియలు నువ్వు చేస్తూ ఉంటే నిన్ను నీ భార్య చూస్తుందన్నమాట. ఆయన ఎవరి మాట వినడు ఆయన. ఎందుకంటే క్రీస్తు ఎవరి మాట వినలా. ఎవరి మాట విన్నాడు? తన శిరస్సు మాటలని విన్నాడు. ఆయన లోకంలో ఉన్నప్పుడు ఎవరి మాటలు విన్నాడు. క్రీస్తు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు అని ప్రశ్నిస్తాడు పౌలు. ఆయన బోధించినాడే కానీ ఆయన ఎవరి బోధ వినలా. ఈ బోధ ఎవరిది అంటే దేవుని. కనుక ఆయన తన శిరస్సు యొక్క మాటలను విన్నాడు, తన శిరస్సు యొక్క ఆజ్ఞలను క్రియలుగా చేసినాడు. ఆ సంగతిని ప్రతి పురుషుడు ఎరగాలన్నమాట. నా ప్రభువు మనుషుల యొక్క మాటలు విన్నాడా? మనుషులకు ఇష్టమైన క్రియలు చేసినాడా? దేవుని మాటలు విన్నాడా? దేవునికి ఇష్టమైన క్రియలు చేసినాడు. ఆయన మనుషుల మాటలు ఎక్కడ వినలా. మనుషులకు ఇష్టమైన క్రియలు అసలు ఎక్కడ చేయలేదండి. మనుషులకు ఇష్టమైన క్రియలు ఏమైనా చేసినాడంటే అవి చెడ్డ క్రియలు కాదు, మంచి క్రియలు చేసినాడు. ఆయన చాలామంది వచ్చినారు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవని. ఆయనకి ఇష్టం మంచి క్రియలు చేసినాడు. దేవుని క్రియలను ఆయన చేసినాడు, దేవుని మాటలను ఆయన బోధించినాడు, తన శిరస్సును గౌరవించినాడు, ఘనపరిచినాడు అన్నమాట. అలాగే సంఘంలో ఉన్న పురుషులు నీకు శిరస్సు అయిన నీ ప్రభువును గౌరవించాలి, ఘనపరచాలి. అనగా క్రీస్తు యొక్క మాటలను వినాలి. అన్ని పరిస్థితులలోనూ, అన్ని సమయాలలోనూ నీవు కుటుంబంలో ఉన్న, సంఘంలో ఉన్న, సమాజంలో ఉన్న క్రీస్తు యొక్క మాటలను నీవు వినాలి, క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. క్రమంగా నీవు క్రీస్తు మాటలు తప్ప మరెవరి మాటలు వినవు, క్రీస్తు ఆజ్ఞలు తప్ప మరెవరు నీకు చెప్పిన నువ్వు చెయ్యవు అన్నది నీ భార్యకు అర్థం కావాలి. క్రైస్తవ భర్త తన భార్యకు అర్థం కావాలి. మొదట నీ భార్య నిన్ను ఎరగాలి, నీలో క్రీస్తును చూడాలి.
నీ భార్య నీలో క్రీస్తును గనక చూడగలిగితే, నా భర్త ప్రభువు చెప్పిన మాటలే మాట్లాడతాడు, ప్రభువు చెప్పిన క్రియలనే చేస్తాడు. ఆయన ఏ మనుషులు చెప్పినా వినడు, ఏ మనుషులు చెప్పినా చేయడు. ఆయన ప్రభువు చెప్పిందాన్ని చేస్తాడు. వృత్తి రీత్యా ఎవరైనా ఒక పనిని చేయాలి, వృత్తిలో ఎవరి పనైనా మనం చేయాలి, కానీ జీవితంలో ఎవరి పని చేయాలి మనము. కాబట్టి జీవనం కొరకు పని చేయి, జీవితాన్ని మాత్రం ఆయన మాటలు వినాలి, ఆయన చెప్పిన దాన్ని చేయలేము. నీవు క్రీస్తును అనుసరిస్తూ ఉన్నావని నీ భార్య నిన్ను సంపూర్ణంగా ఎరగాలి. నీ మీద నీ భార్యకు అపారమైన గౌరవం వస్తుంది. నేను ఒక భర్త భార్య దగ్గరనే గౌరవం పొందకపోతే అతడు మరెక్కడ గౌరవం పొందుతాడని. భార్య దగ్గరే గౌరవం లేకపోతే మరెక్కడ గౌరవం ఉంటుంది. కనుక నీ భార్య నిన్ను గౌరవించే విధముగా ఆమె ఎదుట నీవు క్రీస్తును పోరి నడుచుకోవాలన్నమాట. నీవు క్రీస్తును పోరి నడుచుకుంటూ క్రీస్తు నీకు శిరస్సుగా నీవు అగుపరచాలి నీ భార్య. చాలామంది భార్యలు నా మాట వినాలి, నా మాట వినాలి, నా మాట వినాలని భర్తలను అంటూ ఉంటారు. కొంతమంది వింటూ ఉంటారండి. కానీ నీవు నీ భార్య మాటలు వినడం కాదు, నీ భార్య చెప్పింది చేసేయడం కాదు. అంటే కుటుంబ అవసరాల రీత్యా అక్కడ ఏవి అవసరమో వాటిని చేయడం రైట్. అంతేగాని యేసు ప్రభు బియ్యం కొనుక్కొని రమ్మన్నాడు నన్ను, లేదు కదా నేను ఎందుకు తెస్తాను ఎక్స్టికాలు మాట్లాడు. నన్ను మార్కెట్కి పోయి కాయగూరలు తెమ్మన్నాడు యేసు ప్రభు, చెప్పలేదు కదా నేను ఎందుకు పోతాను అనకూడదు. అవన్నీ యక్షికాలు అన్నమాట. నీవు కుటుంబంలో ఉన్నావు, నీ భార్య పోషణ సంరక్షణ ఎవరిది? నీదే. కాబట్టి నువ్వు మార్కెట్కే కాదు అడవికి కూడా పోవాలన్నమాట. ఆమెను పోషించడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళవలసింది అక్కడికి వెళ్ళి సమకూర్చాలి ఆమె కోసం. యేసు ప్రభు చెప్పినాడా మార్కెట్కి వెళ్ళొచ్చారు, యేసు ప్రభు చెప్పినాడా చెప్పలేదు కదా నేను ఎందుకు పోతాను. అవన్నీ కూడా అవిశ్వాసులు పలికి మాట్లాడు. అందువల్ల నీ భార్య నీలో నీవు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తున్నావని, క్రీస్తు యొక్క మాటలు వింటూ ఉన్నావని, క్రీస్తుని శిరస్సుగా భావించి ఆయనకు లోబడి ఉన్నావని, ఆయన్ని ప్రేమిస్తున్నావని, ఆయనకు విధేయుడుగా ఉన్నావని నీ భార్య చూడాలన్నమాట. నీ భార్య చూస్తే ఆమె నిన్ను మహా గౌరవిస్తుందన్నమాట. నా భర్త ప్రభువును గౌరవిస్తాడు, నా భర్త ప్రభువును ప్రేమిస్తాడు, నా భర్త ప్రభువు యొక్క మాటలు తప్ప మరెవరి మాటలు వినడు. ఆయన తలంపులలో ప్రభువు ఉన్నాడు, ఆయన ఆలోచనలలో ప్రభువు ఉన్నాడు, ఆయన మాటలలో ప్రభువు ఉన్నాడు, ఆయన క్రియలలో ప్రభువు ఉన్నాడు. నిలువెల్లా నా భర్తలో ప్రభువే కనబడుతూ ఉన్నాడు, ఆయన వినబడతా ఉన్నాడు. క్రియల రూపంలోను మాటల రూపంలోను ప్రభువును నేను చూస్తున్నాను అని ఒక భార్య తన భర్తను చూడాలన్నమాట. కుటుంబ స్థాయి అప్పుడు ఆమె నిన్ను నిజముగా శిరస్సుగా భావిస్తుంది, నిన్ను గౌరవిస్తుంది, నిన్ను ఘనపరుస్తుంది. ఆమె అంటే నీకు గౌరవం రావడానికి నీవు గౌరవార్థముగా నడుచుకోవాలి. దేవుని దగ్గర కూడా నేను ఆయనకు ప్రియకుమారుడు కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానని యేసు ప్రభు ఉండుంటే ఆయన అంగీకరించుంటాడు. ఆయన అంగీకరించి ఆయనకు ప్రియకుమారుడే, కానీ ఆయన గౌరవానికి భంగం కలగకుండానే జీవించినాడు. ఆయన గౌరవానికి భంగం కలగకుండా క్రియలు చేసినాడు. ఆయన చేసిన క్రియలన్నీ ఆయనకు గౌరవం కలిగే క్రియలు, ఆయన మాట్లాడిన మాటలన్నీ ఆయనకు గౌరవాన్ని ఇచ్చిన మాటలు. తన మాటల్లోనూ తన క్రియల్లోనూ తన ప్రవర్తనలోనూ తన దినచర్యలోనూ దేవుణ్ణి ఎలా గౌరవించాలి అని ప్రభువు కాంక్షించినాడు. ఎందుకంటే ఆయనకు శిరస్సు దేవుడు అన్నమాట. అలాగే నీ ప్రభువును ఎలా గౌరవించగలను అనేది నీవు భావించాలను. నీ శిరస్సు అయిన క్రీస్తు యేసును నీవు ఎంత గౌరవిస్తున్నావో నీకు తెలియాలి, నీ భార్యకు తెలియాలి. నీ భార్యకు నీ మీద అపారమైన గౌరవం ఏర్పడుతుంది.
ప్రేమ ఏర్పడుతుంది. ఆమె నిన్ను శిరస్సుగా గుర్తిస్తుంది అన్నమాట. నిన్ను శిరస్సుగా గుర్తిస్తే నీ జీవితమే ధన్యం అన్నమాట. నేను ఏ భార్య తన భర్తను శిరస్సుగా గుర్తిస్తుందో వాడు ధన్యుడు అన్నమాట. ఎందుకంటే గౌరవానికి కొదువు లేదు. ఆ భార్య అతన్ని ప్రేమిస్తుంది, జీవితకాలం అంతా ప్రేమిస్తుంది, అతనికి లోబడుతుంది, జీవితకాలం అంతా లోబడుతుంది. నీవు మరణించేంత వరకు ఆమె లోబడుతుంది, నీవు మరణించేంత వరకు గౌరవిస్తుంది. నీవు తప్ప ఆమె మనసులో మరొకరు ఎవరు ఉండరను. నీకు జీవితకాలం అంతా ఆమె నీకు మేలు చేస్తుంది, కీడేమి చేయదన్న. ఒక అద్భుతమైన జీవితాన్ని నీవు అనుభవించగలవు. అందువలన క్రీస్తుకు దేవుడు ఎలాగూ శిరస్సు అయి ఉండగా క్రీస్తు తండ్రి అయిన దేవుని ఎంత గౌరవించి కనపరిచినాడో, అలాగే నీవు క్రీస్తును నీకు శిరస్సుగా భావించి ఆయనకు లోబడి ఆయన మాటలు విని ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించి క్రీస్తు యేసునకు గౌరవాన్ని, ఘనతను, నీ కీర్తిని నీవు కలుగు చేయగా ప్రత్యక్ష సాక్షి నీ భార్య కావాలను. ఆమె నిన్ను శిరస్సుగా భావిస్తుంది, నీకు లోబడుతుంది, జీవితకాలం అంతా నిన్ను ప్రేమిస్తుంది, నీ పిల్లలను ప్రేమిస్తుంది, ఎంట ఉండి పనిచేస్తుంది. నీకు గౌరవం, నీకు ఘనత, నీకు కీర్తి. అందువలన ఇది ఒక రోజుతో వచ్చేది కాదు. జీవితకాలం అంతా క్రీస్తుని శిరస్సుగా భావించడం అన్నమాట. చాలామందిని చూడండి, జీవితాలు బాగలేవు అన్నమాట. అస్సలు బాగలేవు జీవితాలు. వయసు ఉన్నప్పుడు నా ఇష్టము నా ఇష్టము నా ఇష్టమని బతికేసి కొంచెం వయసు తగ్గిన తర్వాత దేనికి పనికిరాని వాళ్ళు అయిపోతారు. నేను ఇక్కడ చూడండి, మన సంఘంలో మన ధనలక్ష్మి భర్తను చూడండి. ఆయన వయసు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు ఓహో అని అనుకున్నాడు అన్నమాట. నేను చాలా కాలానికి ముందే విన్నా ఆయన గురించి. మీకు అందరూ కూడా తెలిసి ఉంటుంది. ఆయన వేరే ఫ్యామిలీ మెయింటైన్ చేసినాడు, వేరే ఫ్యామిలీనే మెయింటైన్ చేసినాడు. ఆ కుటుంబం క్షేమంగా ఉండింది. ఒకానొక సందర్భంలో ఆ కుటుంబం ఎంత లేమిలోకి వెళ్ళిపోయింది. ఉషా ప్రిపేర్ అవుతుంది ఎగ్జామ్స్ కోసం. ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబం దారుణమైన స్థితికి చేరిపోయింది. అలా చేరిపోవడానికి కారణం ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు, ఆడపిల్లకాయలు ఎవరు కాదు, ఆ ఇంట్లో ఉన్న మగవాడు. వాడి సంపాదన, వాడు చేసిన అప్పులు మొత్తం ఇంకొక ఇంటికి వెళ్ళిపోయినాయి. వాళ్ళకి ఎవరికో పుట్టిన బిడ్డలకు పెళ్ళిళ్ళు కూడా చేశారు. అంత దుర్మార్గంగా జీవితాన్ని గడిపినాడు. అంతా బాగుంది. ఒక ఉదయము పనికి వెళ్ళినాడు, చెమటలు పోసింది. ఫోన్ మాట్లాడడానికి కూడా శక్తి చాలు, ఫోన్లో మనోళ్ళకి చెప్పడానికి కూడా శక్తి చాలు. పడిపోయినాడు, కూలిపోయినాడు. జనార్దన హుటాహుటిన వెళ్ళి ఆయన తీసుకొని వస్తున్నాడు. వామిటింగ్ అయిపోయింది, ఇంటికి తీసుకొచ్చినాడు, మోషన్ అయిపోయింది. ఏదో చిన్న ఇబ్బంది అని అనుకున్నాడు. ఏరియా హాస్పిటల్ తీసుకొని పోతే అది పెద్ద ఇబ్బందిగా వాళ్ళు చూసినారు. అక్కడ నుండి హాస్పిటల్కి వెళ్ళడం, నానా తిప్పలు. నేను ఎవరికి పెళ్లి చేసినాడు, వాళ్ళు ఎవరు రాలేదు. వీడు ఎవరికి పెళ్లి చేసినాడు, మగపిల్లకాయలకు ఆడపిల్లకాయలు ఒక్కరు కనబడలేదు. వచ్చినారు నాయనాడికి ఎవరైనా నిజాలు మాట్లాడుకుని, వాళ్ళు ఎవరైనా కనబడ్డారు నాయనాడ? వాళ్ళు ఎవరు కనబడ్డారు? వేలు ఖర్చు పెట్టిన
వాళ్ళకు బట్టలు తీసి ఇచ్చినాడు, వాళ్ళకు ప్రొవిజన్ తీసి ఇచ్చినాడు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినాడు. ఏవేవి వాళ్ళెవరు కనబడలేదు కానీ ఆ కట్టుకున్న భార్య, ఆ కడుపులో పుట్టిన బిడ్డలు వాళ్ళు ఏడుస్తారు, రోధిస్తారు, మరెవరు కనబడలేదు. సంపాదన అంతా ఎక్కడో చేరిపోయేది, ఉత్త శరీరం మాత్రం ఇప్పుడు ఇంట్లో ఉండదు. ఆ శరీరం బలము, ఆ బలమంతా ఇంకొక ఇల్లు చేరిపోయింది. నేను ఖాళీ శరీరం ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఆపరేషన్ జరిగింది. ఇక ఆ శరీరంతో ఏం పని చేయకూడదు, కష్టపడి పనులు ఒక్కడు చేయకూడదు. ఇక ఆ శరీరంలో కూర్చోండాలి, గమ్మును కూర్చోండాలి. మనది కూడా శరీరాలని అతడు తెలియదు, విషయం తెలియని వాడు. మనము దేవుడంటే తెలిసిన వాళ్ళు, క్రీస్తు అంటే తెలిసిన వాళ్ళు. మీలో ఎవరైనా మీ భార్యలకు ద్రోహం చేయబోకండి, దయచేసి చెప్తున్నాను, మీ భార్యలకు ద్రోహం చేయబోకండి. అంటే ఒకడు కొలత చొప్పుననే వాడికి కొలవబడు. ప్రభువు చెప్పిన నీ భార్యకు ద్రోహం చేస్తే నీకు అవమానం మిగులుతుందన్నమాట. చివరి జీవితం ఉంది చూడండి, ఆ జీవితం బాధాకరంగా మారిపోతుంది, భారంగా మారిపోతుంది జీవితం. ఇప్పుడు భారంగా మారిన తర్వాత అయ్యో అయ్యో అని బాధపడ్డా, అది సెట్ కాదన్నమాట. అందువలన నీ భార్యకు నీవు శిరస్సుగానే ఉండు, చివరి వరకు శిరస్సుగానే ఉండు. నీ బాధ్యతను సంపూర్ణంగా ఆమె పట్ల అగుపరచు. నీ భార్య, దేవుడు నీకు అనుగ్రహించిన నీ భార్యను నీవు ప్రేమించడము, నీ భార్యను సొంత శరీరం వల్ల ప్రేమించడం, ఇది దేవుడు క్రీస్తు ద్వారా ఇచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను నీవు గనక అనుసరిస్తే దేవుడు బహు కనికరిస్తాడు నిన్ను, బహు దీవిస్తాడు నిన్ను. నీ ఆయుష్కాలం అంతటిలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ భార్య నీకు లోబడుతుంది. నీ గర్భవాసంలో పుట్టిన బిడ్డలు నిన్ను గౌరవిస్తారు, నిన్ను ప్రేమిస్తారు. ఆ జీవితమే ఒక అద్భుతంగా ఉంటుంది. అలా కాదు అని నీ భార్యను ద్వేషిస్తే, ఎప్పుడు యవ్వన వయసులోని నీ భార్యను ద్వేషించేస్తే నీకెవరుండారు నాయన? మనం వివాహంతో మనకు ఒక భార్య వచ్చింది, క్రమంగా వివాహం జరిగింది కాబట్టి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు దూరం అవుతారన్నమాట. దూరం అవుతాం, ఎవరి కుటుంబం వారు. ఇక్కడ భాస్కర్ ఉన్నాడు, రాజా ఉన్నాడు, ఎవరి కుటుంబం వారిది. అన్నదమ్ముళ్ళు అంతే, వివాహం అయింది కాబట్టి ఎవరి కుటుంబం వాడు. ఇప్పుడు మా అన్నదమ్ముడు ఈయన అనలేడు, వాళ్ళు కొడుకు ఒప్పుకోడు, వాళ్ళు కూతురు ఒప్పుకోడు. ఆయన సరే మా అన్న అనేటు ఆగు సాలుగానే కొడుకు అంటాడు, కూతురు అంటాడు. అదంతే. నేను వివాహంతో అన్నీ బంద్ అయిపోయింది. నీ భార్యే ఒక బంధం, నీ పిల్లలే ఒక బంధం. అది దేవుడిచ్చినటువంటి ఒక కుటుంబం. అది ఆ కుటుంబము నీవు బ్రతికున్నంత వరకు ఆ కుటుంబంలో నువ్వు కొనసాగాలి. కాదు నేను నా వీరుణ్ణి, సూర్యుడి నేను అనుకొని నీ భార్యని ప్రేమించకుండా పోతే ఆయన అవమానపరచు. నీ భార్యను అటు పక్కన పెట్టేసి వేరే ఒక ఫ్యామిలీ పెట్టినావనుకో, ఆయన్ని ఎంత అవమానపరిచినట్టు. ఆయన్ని అవమానపరిస్తే ఆయన నిన్ను అవమానపరచడా, ఘనహీనపరచడా? ఎవరి ద్వారా? నీ భార్య ద్వారానే, నీ పిల్లల ద్వారానే అవమానం చేస్తాడు, ఘనహీనత గురి చేస్తాడు. కదా నాయన, వివాహంతో భార్య వచ్చింది, మిగతా బంధాలన్నీ కూడా 90% కట్ అయిపోయినాయి అన్నమాట. ఓ 10% ఉంటుంది, ఆ 10% కూడా మనస్పర్ధలు వస్తే 10% కూడా లేదన్నమాట. కాబట్టి ఆ వివాహం అయిన తర్వాత, వివాహం కాకుండా మా అన్న మా తమ్ముడు అనుకొని, మా అక్క మా చెల్లెలు అనుకొని, వివాహం అయిన తర్వాత వాళ్ళ బతుకు వాళ్ళది, మా బతుకు మాది. ఎప్పుడు కలుసుకునేది అంటే పండుగలు రావాలి కలుసుకోవడానికి, పండుగలు వస్తే వచ్చి కలుసుకోవడం అన్నమాట. ఆ పండుగల్లో ఒక నెల ఉంటే కూడా ఒప్పుకోరు. మళ్ళీ ఓ 2 రోజులు, ఒక 3 రోజులు తర్వాత టాటా
అప్పుడే వెళ్ళిపోతారు. ఉత్త మాట్లాడి ఎప్పుడు బాగుపోతారని ఉంటారు. అప్పుడే వెళ్ళిపోతారు, అప్పుడే వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలుసు ఇక్కడ ఉంటే ఇక్కడ బాగలేదని. లేదు లేదు బాగుపోయి ఉండదండి వాళ్ళని. అన్ని వేషాలండి ఆయన, అన్ని వేషాలండి. కానీ సంబంధాలు, కుటుంబం, ఏ కుటుంబాన్ని నీకు దేవుడిచ్చినాడో ఆ కుటుంబాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తే దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు. అందువలన దేవుని లక్ష్యం ఉంచాలంటే, ఆయన గౌరవించాలంటే ఆయన ఇచ్చిన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నీ సొంత శరీరమును వలె నీ భార్యను ప్రేమించాలి. నీ భార్యను నీవు ప్రేమిస్తే నీ శిరస్సును నీవు గౌరవించినట్టు, క్రీస్తును గౌరవించినట్టు. ఎందుకంటే అది ఆయన ఆజ్ఞ అన్నమాట. నీ భార్యను దూషిస్తే, నీ భార్యను ద్వేషిస్తే నీ శిరస్సును నీవు అవమానపరచు. ఆమెను అవమానపరచడం కాదు, ఆమెదేముండదు. కానీ నీ శిరస్సునే నీవు అవమానపరిచినట్టు, గణహీనపరిచినట్టు. నీ శిరస్సును నీవు అవమానపరిస్తే ఆయన తండ్రి అయిన దేవుడు చూస్తూ ఊరుకోడనమాట. అందువలన కుటుంబ స్థాయిలో ఏ ఆజ్ఞలను ఆయన ఇచ్చినాడో ఆ ఆజ్ఞలను మనం అనుసరించాలి. భార్యకు శిరస్సు భర్త, భర్తకు శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు తండ్రి అయిన దేవుడు. క్రీస్తు తన శిరస్సును ఎంత గౌరవించినాడో అంతగా నీవు నీ శిరస్సును గౌరవించాలి, క్రీస్తును గౌరవించాలి. క్రీస్తును గౌరవించడం అనగా క్రీస్తు తన శిష్యుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను కుటుంబ స్థాయిలో నీవు అనుసరించడం. నీ భార్య మంచిదో చెడ్డదో, కానీ ఆయన అన్నాడు సొంత శరీరమును వలె భార్యను ప్రేమించాలి. భార్యను ప్రేమించుకొని వాడు తన్ను ప్రేమించుకొని చున్నాడు. కనుక నీ భార్యను నీవు ప్రేమించడం అన్నమాట. దూషించడం కాదు, ద్వేషించడం కాదు, నిందించడం కాదు, అవమానపరచడం కాదు, ఆమెను ప్రేమించడం అన్నమాట. నీవు నీ భార్యను ప్రేమిస్తే నీ తండ్రి అయిన దేవునికి నీవు ప్రియమైన కుమారుడు. నీ భార్యను ప్రేమించడం అనగా నీ ప్రభువును గౌరవించడం, నీ తండ్రిని గౌరవించడం. నీ భార్యను ప్రేమించడం నీకు ఇష్టం లేదా? ఏం చేయాలి నాయనా? నీ భార్యను ప్రేమించడము నీకు ఇష్టం లేకపోతే ఏం చేయాలా? కష్టం అనుకో, ఏం చేయాలా? నీ భార్యతో మాట్లాడటమే ఇష్టం లేదు. కానీ కొంతమంది భర్తలు చూడండి, భార్య ముఖం చూసేసరికి మాడిపోతూ ఉంటుంది అన్నమాట. ఆమె కానీ 2 రోజులు వంట చేసి పెట్టకపోతే వీడు ఎండిపోతాడు. 2 రోజులు కానీ వంట చేయకపోతే ఆ ఇంట్లో అది ఇల్లులాగా ఉండదు నాయన. అది ఇల్లులాగా కూడా ఉండదు అన్నమాట. అది నరకాన్ని తలపిస్తుంది అన్నమాట. ఆ నరకంలో అస్సలు క్షణం ఉండలేరు మనుషులు. నీ భార్య ముఖాన్ని చూసి నువ్వు మార్చుకుంటావు కాదు. ఆమె కనుక 2 రోజులు వంట చేయకపోతే నువ్వు ఎండిపోతావు అన్నమాట. ఎండిపోతావు. ఎవరు వీధిలో పోయేవాడిని చూసి ఈహి అనడం మనం. అన్నా బాగున్నావని ఈహి అంటావా? నీ భార్య దగ్గరికి వచ్చేసరికి ముఖాన్ని తిప్పుకోవడము, ముడుచుకోవడము, కాలిపోవడం, ముఖము మాడిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అది ఎప్పటికీ ఉండకూడదు. నీవు నీ ముఖాన్ని మార్చుకుంటే నీ భార్య దగ్గర ఆమెను అవమానపరిచినట్టు. గట్టిగా కూడా నీ భార్య దగ్గర మాట్లాడకూడదు. నీవు గట్టిగా మాట్లాడితే అవమానం అన్నమాట. ఇప్పుడు అయాన్ ఉన్నాడు కదా, చిన్న బిడ్డ కదా, ఆయనతో మనం మాట్లాడుతూ ఉంటే ఆయన నవ్వుతాడు అన్నమాట. బుజ్జి మాట్లాడుతుంటే నవ్వుతాడు. ఏయ్ అని కానీ గట్టిగా వచ్చేసి చాలు అని ఏడ్చేస్తాడు. ఏడవడం ఎందుకంటే అవమానం. నన్ను అవమానపరిచినారు అంటే ఒక చిన్న బిడ్డలోనే అవమానాన్ని భరించలేని స్థితిని చూస్తాం. నీవు నీ భార్యను అవమానపరిస్తే ఆమె ఎంత బాధపడుతుంది, ఎంత కృంగిపోతుంది. భార్య తప్పితే ఎవరున్నారు ఆయన మనకు? భార్య తప్పితే ఎవరైనా మన జీవితాల్లో ఉంటారా? ఎక్కువ కాలం మనతో ఉండేది ఎవరున్నారు? మనం పెట్టినా పెట్టకపోయినా
వస్త్రాలు తీసిచ్చినా తీసివ్వకపోయినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా మనల్ని విడిచిపోకుండా ఉండేది భార్యనే. మనల్ని విడిచిపోదా. కష్టాల్లో కూడా నీతో ఉండగలిగేది ఆమె కదా. అనారోగ్యాల్లో కూడా నీతో ఉండగలిగేది ఆమె. సహజంగా చూడండి మీరు, భార్యలు బాగుంటారు, భర్తలే అనారోగ్యాలు పాలవుతుంటారు అనమాట. ఎక్కడైనా చూడండి అండి, ఒక వయసు దాటితే భర్తలు అనారోగ్యం పాలైపోతారు. వాళ్ళు బాగుంటారు, వాళ్ళు వీళ్ళని ప్రేమగా చూస్తుంటారన్నమాట. నీకు వయసు మీద పడి అనారోగ్యం మీద పడితే అప్పటికి నిన్ను చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు? గతి లేదు, మనకి గతే లేదు. నీ భార్య కనుక ఉంటే నిన్ను బహు జాగ్రత్తగా చూసుకుంటుంది. నిన్ను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తినే నీవు దూషించి, ద్వేషించి, అవమానపరిచి, నిందించి, బాధపెట్టి, దుఃఖపరిచి ఇవన్నీ చేసేస్తావు. ఆయనకి అవమానం. అందువలన నీకు ఇష్టంలా, నీ భార్యతో మాట్లాడడం ఇష్టంలా. కానీ ఆయనకి ఇష్టం, నీ భార్యతో నువ్వు మాట్లాడడం ఆయనకి ఇష్టం అన్నమాట. ఎవరికి ఇష్టం ఆయన? అందువలన ఆయనకి ఇష్టం కాబట్టి నేను మాట్లాడతాను, నాకేమి ఇష్టంలా, నేను ఆయనకి ఇష్టం కాబట్టి మాట్లాడతాను. అదనమాట. ఆమెను పోషించడం, సంరక్షించడం నీకు ఇష్టంలా, కానీ ఆయనకి ఇష్టం. ఆయనకి ఇష్టం కాబట్టి నేను పోషిస్తా, సంరక్షిస్తా. ఆమెను ప్రేమించడం నీకు ఇష్టం లేదు, కానీ ఆయనకి ఇష్టం అన్నమాట. నాకేమి ఇష్టం ఆమెను ప్రేమించడం, కానీ ఆయనకి ఇష్టం కాబట్టి ప్రేమిస్తా. ఆయనకి ఇష్టం కాబట్టి మాట్లాడతా, ఆయనకి ఇష్టం కాబట్టి ప్రేమిస్తా, ఆయనకి ఇష్టం కాబట్టి పోషిస్తా, సంరక్షిస్తా. ఆయనకి ఇష్టం, ఆయన ఇష్టాన్ని నేను జరిగిస్తా, ఆయన ఇష్టాన్ని నా భార్య పట్ల నేను జరిగిస్తా. ఆమెతో సంతోషంగా ఉంటా, అది ఆయనకి ఇష్టం. ఆమెతో సంతోషంగా ఉండడము ఆయనకి ఇష్టం, అందువల్ల నేను ఆమెతో సంతోషంగా ఉంటా. ఇది ఆయనకి ఇష్టమే, సంతోషంగా ఉంటా, ఆయనకి ఇష్టమే మాట్లాడుతా, ఆయనకి ఇష్టమే ప్రేమిస్తా, ఆయనకి ఇష్టమే పోషిస్తా, సంరక్షిస్తా, ఆయన ఇష్టమే, ఆయన ఇష్టమే, ఆయన ఇష్టమే. 10 ఏళ్ళు ఆయనకి ఇష్టమైన దాన్ని చేస్తున్నాం. 10 ఏళ్ళు ఆయనకి ఇష్టమైన ఆయనకి ఇష్టమైన వాటిని మనం చేస్తున్నాం భార్య పట్ల. అదేమవుతుంది నాయన? 10 ఏళ్ళుగా ఆయనకి ఇష్టం వచ్చిన దాన్ని భార్య పట్ల మనము అనుసరిస్తున్నాం. అదేమవుతుంది? అది అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు పొమ్మన్న పోతుంది. నీవు అలవరుచుకుంటావు, అలవాటైపోయింది. ఇప్పుడు ఆయన ఇష్టం కాదు, ఇప్పుడు నీ ఇష్టంగా మారిపోతుంది. నీకు ఇష్టంగా మారిపోతుంది. నీకు ఇష్టంగా మారిపోతే నీవు ఎవరిని గౌరవిస్తున్నావు? నీ శిరస్సును గౌరవిస్తున్నావు, నీ తండ్రిని గౌరవిస్తున్నావు. నీ దగ్గర గౌరవాన్ని పొందాలని నీ తండ్రి ఆశపడతాం. ఆయనను మనము గౌరవించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను కీర్తించాలి. కనుక ఆయన తన కుమారుని ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను ప్రతి పురుషుడు సంఘములో, కుటుంబాలలో అనుసరించాలి. నీకు ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం, దాన్ని జరిగించు నీ భార్య పట్ల. 10 ఏళ్ళు జరిగించినావా, అది నీ అలవాటుగా మారింది. నీవే ప్రేమిస్తావు, నీవే బాగుంటావు. ఆమె నీలో ఆమె క్రీస్తును చూస్తుందన్నమాట. నా భర్త క్రీస్తు యొక్క మాటలు వింటాడు, ఆయన నన్నేం ప్రేమించడు, కానీ క్రీస్తు చెప్పినాడు కాబట్టి నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నాతో మంచిగా మాట్లాడాడు, కానీ క్రీస్తు చెప్పినాడు కాబట్టి నాతో మంచిగా మాట్లాడు. ఆయన నన్ను పోషించడం, సంరక్షించడం ఆయనకి ఇష్టం లేదు, కానీ క్రీస్తు ఆజ్ఞాపించినాడు కాబట్టి నన్ను పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. క్రీస్తు మాటలను ఎంత గౌరవిస్తాడు నా భర్త, క్రీస్తుని ఎంత ప్రేమిస్తున్నాడు నా భర్త, క్రీస్తుకి ఎంత గౌరవాన్ని, ఘనతను, కీర్తిని కలుగు చేస్తున్నాడు నా భర్త. క్రీస్తు చెప్పిన మాటలు అవి నాకు వర్తించగా, నా భర్త మూలముగా నాకు వర్తించగా, ఆ క్రీస్తు ఎంత మంచోడు. నన్ను ప్రేమించమని క్రీస్తు చెప్పినాడు, నా భర్తకు చెప్పినాడు. నన్ను పోషించి సంరక్షించమని నా భర్తకు క్రీస్తు చెప్పినాడు. ఆయన ఎవరి మాటలు వినకపోయినా క్రీస్తు మాటలు విని నన్ను పోషించి, సంరక్షించి, ప్రేమించి, ఆదరించి, కనికరిస్తున్నాడు. నా భర్త ఎంత మంచోడు, నా భర్తకు ఇలాంటి ఆజ్ఞలు ఇచ్చిన నా క్రీస్తు ఎంత మంచోడు.
ఎంత మంచివాడు నా క్రీస్తు. కనుక ఒక భార్య క్రీస్తును గౌరవిస్తుంది, భర్తను గౌరవిస్తుంది, భర్తకు లోబడుతుంది. ఆమె భర్తకు లోబడగా భర్తను గౌరవిస్తుందన్నమాట. ఆమె భర్తను గౌరవించగా క్రీస్తును గౌరవించినట్టు, దేవుణ్ణి గౌరవించినట్టు ఆ కుటుంబంలో సమాధానం ఉంటుందన్నమాట. ఎన్ని కష్టాలైనా రాని నేను ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆ కుటుంబంలో ఏదైనా ఒక సమస్య ఏర్పడిందా, అవసరాలు ఉన్నాయా, ఎవరికి తెలుసు ఆయన? ఎవరిని ఆ కుటుంబముగా గౌరవిస్తున్నారో ఆ వ్యక్తులకు తెలుసు అన్నమాట. ఆ వ్యక్తులు ఆ సమస్యల్లో పరిష్కారాన్ని ఇస్తారు, అవసరాల్లో వారు జోక్యం చేసుకుంటారు. ఆ కుటుంబం సమాధానంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఉన్న భర్త భార్య క్రీస్తు యొక్క మహిమలోనికి రూపాంతరం చెందుతారు. క్రీస్తు యొక్క జీవాన్ని వారు పొందుతారన్నమాట. క్రీస్తు మహిమను పొందుతారు, క్రీస్తులోని జీవాన్ని వారు పొందుతారన్నమాట. క్రమంగా కుటుంబ స్థాయిలో భర్త అయినా భార్య అయినా క్రీస్తు కార్యములను వారు చేస్తారు. వారు సంఘ స్థాయిలోనికి వచ్చి సంఘములో సత్క్రియలు చేయడానికి ప్రేరేపింపబడతారన్నమాట. అలాగే సువార్తను ప్రకటించడానికి వారు ప్రేరేపితులు అవుతారన్నమాట. కుటుంబంలో సక్సెస్ అయినారు సంఘంలోనికి వస్తారన్నమాట. సంఘంలో సక్సెస్ అవుతారన్నమాట. సంఘంలో నుండి సువార్తను సమాజంలోనికి తీసుకొని వెళ్తారన్నమాట. సమాజంలో ఉన్న నశించిపోయిన ఆత్మలకు సువార్తను ప్రకటింపజేస్తారు. ఆ కుటుంబాన్ని దేవుడు ఎంత కనికరిస్తాడు, ఎంత క్షేమాన్ని ఇస్తాడు. ఆ కుటుంబం ఆయుష్కాలం అంతా క్షేమంగా ఉంటారు ఆ బిడ్డలు, ఆయుష్కాలం అంతా సౌఖ్యంగా ఉంటారు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను. నీ కుటుంబము సౌఖ్యంగా ఉంటుంది, నీ కుటుంబములో ఆదరణ ఉంటుంది, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఎందుకంటే నీ కుటుంబంలో క్రీస్తు ఉన్నాడు, నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడు. మీరు దేవుని పిల్లలు, నీవు నీ భార్య దేవుని పిల్లలు. ఆయన తన పిల్లలను విడిచిపెట్టడం అన్నమాట. మీరు ఆయన గౌరవిస్తున్నారు, ఆయన మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు ఆయన ఘనపరుస్తూ ఉన్నారు, ఆయన మిమ్మల్ని ఘనపరుస్తారు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆ కుటుంబంలో మీరుంటారు, మనం ఉంటాం. ఆ కుటుంబంలో ఉండి ఆయన లక్ష్యాన్ని ఆ కుటుంబ స్థాయిలో మనం సాధిస్తాం అన్నమాట. ఒక భర్తగా ఒక భార్యగా ఆయన లక్ష్యాన్ని మనం సాధిస్తాం, ఆయన గౌరవిస్తాం, కుటుంబంలో గౌరవిస్తాం, సంఘంలో గౌరవిస్తాం. ఆయన గౌరవించడమే జీవితంగా మార్చేసుకుంటాం. తండ్రి అయిన దేవుని గౌరవించడమే జీవితంగా మలిచేసుకుంటాం అన్నమాట. నీవెక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా ఆయన్ను గౌరవించకుండా ఆ దినము ఉండలేవు. నీ మాటల ద్వారా ఆయన గౌరవిస్తావు, నీ ప్రవర్తన ద్వారా ఆయన గౌరవిస్తావు, నీ క్రియల ద్వారా ఆయన గౌరవిస్తావు, నీ దినచర్య ద్వారా గౌరవిస్తావు, దినమంతట్లో ఆయన గౌరవిస్తావు. భార్య అయినా భర్త అయినా ఏ ఊరికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ఆయనను ప్రతి దినము గౌరవించడం, గానపరచడం, కీర్తించడం, మహింపరచడం జీవితంగా మలిచేసుకుంటాం. జీవితకాలం అంతా వారిని గౌరవించడం. నీవు మరణించినావా, లేక నీ ప్రభువు వచ్చినాడు, ఆయన నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళను గౌరవించే వ్యక్తులే కావాలి పరలోక రాజ్యాన్ని. పరలోక రాజ్యంలో వారిని గౌరవించేవాళ్ళు కావాలి. వాళ్ళు అవమానపరిచేవాళ్ళు పరలోక రాజ్యానికి ఎందుకు? మన ఇంట్లోనికి అవమానపరిచేవాళ్ళని చేర్చుకుంటాం మనమా? ఏనైనా వీధిలో మనల్ని అవమానపరచడానికి ఎవరైనా ఒకడు వీధిలో మనల్ని అవమానపరిచినాడు, వాడికి ఒక పూలమాల వేసి మా ఇంటికి రాస్తారని పిలుస్తామా? అలా పిలవు మనం. వాడు మన ఇంటికి రావాలని, మా ఇంటికి రాకూడదు అని అంటాం. అంటే మన ఇంటికి ఎవరైనా వస్తే, వాళ్ళ బంధువులైనా స్నేహితులైనా ఎవరు వచ్చినా మనల్ని గౌరవించే వాళ్ళు మన ఇంటికి రావాలని కోరుకుంటాం. పరలోకం దేవుని యొక్క ఇల్లు, అక్కడ వారిని గౌరవించే వాళ్ళు కావాలి. వారిని అవమానపరిచే వాళ్ళు అక్కడికి అవసరంలా. నీవు సంఘంలో ఉన్న దినాలలో ఆయన్ను గౌరవిస్తే, వాళ్ళను గౌరవిస్తే నీవు గౌరవిస్తున్నావు అనేది వాళ్ళకి అర్థమైతే అక్కడికి పిలుచుకుంటారు నిన్ను, వాళ్ళు చేరతీస్తారు.
నిన్ను చేర్చుకుంటారు అక్కడికి. ఎందుకంటే ఇక్కడ గౌరవించిన వారు అక్కడికి వెళ్ళినా కూడా గౌరవిస్తారు. వాళ్ళకు దూరంగా ఇక్కడుండే గౌరవిస్తే దగ్గరికి పోతే గౌరవించమా? మరింత గౌరవిస్తాం. అందువల్ల సంఘంలో ఎవరైతే వారిని గౌరవిస్తారో వారిని వాళ్ళు అంగీకరిస్తారు పరలోక రాజ్యం. నీవు సంఘములో వారిని అవమానపరిస్తే వారు అక్కడికి అంగీకరించరు అన్నమాట. వారు అక్కడ చేర్చుకోరు నాయన. వారు అక్కడికి చేర్చుకోకపోతే నీ పరిస్థితి, నా పరిస్థితి, ఆయనను అవమానపరిచి ఆయనను ఘనహీనుడిగా చేసినాడు సాతానుడు. వాడున్న నరకానికి వెళ్ళాల్సి వస్తాడు. నరకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే తండ్రి అయిన దేవుణ్ణి అవమానపరిచిన వాళ్ళు నరకంలో ఉండేదన్నమాట. మనం సంఘంలో ఉన్నాము కాబట్టి డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతామంటే అదంతా ఊహలు, భ్రమలు అన్నమాట. చాలా సంఘాల్లో పరలోకం వెళ్ళిపోతారు అని అంటుంటారు. ఎవరైనా సంఘంలో చనిపోతే చూడండి, ఆయన అక్కడ సేవకుడు ఒక ప్రసంగమే, ఈయన పరలోకం వెళ్ళిపోయినాడు, ఈమె పరలోకం వెళ్ళిపోయిందని అంటుంటారు. కాదు కాదు, పరలోకం వెళ్ళడానికి ఎవరు అర్హులు అంటే సంఘములో కుటుంబ స్థాయిలో ఉన్నప్పుడు ఎవరు వారిని గౌరవించినారు వారు మాత్రమే పరలోకం వెళ్తారు అన్నమాట. అది కూడా ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు జడ్జిమెంట్ అయిన తర్వాత ఆయన గౌరవించిన వాళ్ళని ఆయన తనతో పాటు తీసుకువెళ్తాడు అన్నమాట. ఆయన అవమానపరిచిన వాళ్ళని ఏం చేస్తాడు? నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోండి అని అంటాడు. అంటే తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన క్రీస్తు యేసుని శరీరంలో ఉన్నప్పుడే, సంఘంలో ఉన్నప్పుడే, కుటుంబంలో ఉన్నప్పుడే మనము వారిని గౌరవించాలి, ఘనపరచాలి, కీర్తించాలి. ఏమాత్రము వారిని గౌరవించకపోతే వారు మనల్ని నిత్య నివాసాల్లో చేర్చుకోరు. ఇక్కడ అవమానపరిచి అక్కడ పిలుచుకొని అవమానం పొందుతారు. వాళ్ళు అవమానం పొందుతారు. అందువలన తండ్రిని, ప్రభువుని ఇక్కడనే మనం గౌరవించడానికి నేర్చేసుకొని తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా, క్రీస్తు అపోస్తుల ద్వారా ఏ ఆజ్ఞలనైతే మనకిచ్చినారు ఆ ఆజ్ఞలను మనం అనుసరించి కుటుంబ స్థాయిలో భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, సంఘ స్థాయిలో సహోదరులు, సహోదరీలు, సువార్థకుడైన, బోధకుడైన, సంఘ స్థాయిలో సమాజంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడైనా క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకుంటే, జీవిస్తే క్రీస్తు ద్వారా దేవుణ్ణి మనం గౌరవించిన వారు, ఘనపరిచిన వారం అవుతాం. ఆయన మనల్ని కనికరిస్తాడు. మనం క్రీస్తు యొక్క మహిమను పొందుతాము, క్రీస్తులో ఉన్న జీవాన్ని పొందుతాము. ఆయన మనల్ని పరలోక రాజ్యానికి అనుమతించే విధంగా అర్హులుగా మనం మారుతాం, మనం ధన్యులం అవుతాం. దయచేసి ఈ కొద్ది ఆలోచన చేయండి. మళ్ళీ దేవుడు కనికరిస్తే మరిన్ని సంగతులను మనం నేర్చుకుందాం. రేపు వరదయ్యపాళెం రిసెప్షన్కి వెళుతున్నాము. పరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మల్ని కనికరించి మా ఆత్మలను రక్షించి క్రైస్తవ కుటుంబాలుగా మార్చి మీ కుమారుని ద్వారా ఆజ్ఞలను మాకు అనుగ్రహించి ఆజ్ఞలను అనుసరించి జీవించగా మీ దీవెనలకు మమ్మల్ని పాత్రలుగా ఎంచుతూ మమ్మల్ని కనికరిస్తూ మమ్మల్ని గౌరవించి ఘనపరుస్తూ ఉన్నందుకు కొరకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏ కుటుంబాల్లో మీరు మమ్మల్ని ఉంచినారో ఆ కుటుంబ స్థాయిలో మీ కుమారుని ద్వారా మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలను తూచా తప్పకుండా మేము అనుసరించి జీవించడానికి, మా జీవితకాలం అంతా మిమ్మల్ని గౌరవించి ఘనపరచడానికి మరింత మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇందుకొరకు క్రీస్తు ఎలాగున మిమ్మల్ని శిరస్సుగా కలిగి ఉన్నారు, అలాగునే సంఘములను పురుషులమైన మేము క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్న సంగతిని మర్చిపోకుండా మా శిరస్సు అయిన క్రీస్తు యేసు ఆజ్ఞాపించు ఆజ్ఞలకు మేము లోబడి జీవించలాగున కృప చూపించమని, మా క్రీస్తును ఎంతగా మేము గౌరవిస్తామో, ఎంత ఘనపరుస్తామో, ఆయన ఆజ్ఞలను ఏ మేరకు మా శరీరం యొక్క అవయవాలతో కుటుంబంలో, సంఘంలో, సమాజంలో అనుసరించి జీవిస్తున్నామో ఈ జీవితాన్ని మా భార్యలకు అగుపరిచి తండ్రి మేము క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్నామని వారు నమ్మునట్లుగా చేయుటకు, వారు మీ పిల్లలమైన మాకు లోబడి జీవించే విధముగా మీ మహాకనికరాన్ని ఆ బిడ్డలు పొందడానికి కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాం. మా జీవితకాలం అంతయు మీ కుమారుని యొక్క ఆజ్ఞలు మేము అనుసరించి సొంత శరీరంలో భార్యను ప్రేమించి మా జీవితకాలం అంతా కూడా మీకు నమ్మకస్తులుగా ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం.
సంఘంలోను సమాజంలోను మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి అన్ని విధాలుగా అన్ని కోణములలో మీకు గౌరవాన్ని ఘనతను మేము కలుగు చేసి తండ్రి పరలోక రాజ్యానికి మీరు మమ్మను చేర్చుకునే విధంగా యోగ్యతలను మేము కలుగుండులాగును మరింత కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని కనికరించండి ఆయన. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. అన్ని విషయములలో మీ కాపుదలను మాతో ఉంచుదురని, మాకున్న ప్రతి న్యాయమైన అవసరాలలో మీ జోక్యాన్ని దయచేదురని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, వచ్చే నెల 1వ తేదీ చిలకలూరిపేట వెళుతున్నాం నాయన. అక్కడ మీరు ఎవరిని మాకు అనుగ్రహిస్తారో వారితో కలిసి మీ కుమారుని యొక్క పని చేయడానికి మరింత కనికరాన్ని చూపించమని వేడుకుంటున్నాం. మీ చిత్తమును బట్టి తిరిగి మీ సముఖంలోనికి మేము చేరువచ్చేంత వరకు కనికరాన్ని కృపను చూపించమని మీ ప్రియకుమారుడైన మా ప్రభువును ప్రియరక్షకుడు క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.